బిగ్ బాస్ హౌస్లోకి ఎంతమంది వెళ్ళబోతా ఉన్నారు అంటే సెలబ్రిటీ క్యాండిడేట్ నుంచి అమ్మాయిలు ఎంతమంది, అబ్బాయిలు ఎంతమంది, ప్రస్తుతానికి ఎంతమంది 100% కన్ఫామ్ అయ్యారు రూమర్ కాకుండా, అందులో ఎంతమంది కన్ఫామ్ అయ్యారో ఈ వీడియోలో చెప్తాను. అండ్ దట్టు వాళ్ళ నేమ్స్ చెప్తాను, వాళ్ళ ప్రొఫెషన్ చెప్తాను, వాళ్ళు వస్తే ఎలా ఉంటుంది అనేది కూడా చెప్తాను. అండ్ ఈసారి సెలబ్రిటీ కంటెస్టెంట్ నుంచి మంచి తోపు తురుము షార్ప్ కత్తుల్ని తెస్తా ఉన్నారా, లేకపోతే అగ్ని పరీక్ష వాళ్ళు డామినేట్ చేస్తారనేది కూడా క్లియర్గా చెప్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ ఇందులో వన్ ఆఫ్ ది కామన్ కంటెస్టెంట్ కూడా ఆల్రెడీ మీకు తమిళ చూసినట్టు తెలిసిపోతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మంచి మస్తు అప్డేట్స్ ఉన్నాయి. సో దీని తర్వాత కూడా వీడియో వస్తుంది, దాని తర్వాత కూడా మస్తు అప్డేట్స్ ఉన్నాయి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కింద లైక్ బటన్ కనిపిస్తూ ఉంటుంది, దాన్ని లైక్ చేయండి. లైక్ చేస్తే చాలా మందికి వీడియో రీచ్ అవుతుంది. రీచ్ అవుతే ఇంకా నేను మోటివేషన్ తీసుకొని ఇంకా అప్డేట్స్ తొందరగా ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో సబ్స్క్రైబ్ కూడా చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇలా ప్రస్తుతానికైతే బిగ్ బాస్ అగ్ని పరీక్ష 10 సీజన్ 10లోకి అడుగు పెట్టబోతా ఉన్న ఫస్ట్ సెలబ్రిటీ కంటెస్టెంట్ వచ్చేసి ఝాన్సీ, సింగర్ ఝాన్సీ. ఏంటి బ్రో సెలబ్రిటీ కంటెస్టెంట్ అంటున్నావు, ఝాన్సీ అంటున్నావు అంటే అవును, ఇంకా ఝాన్సీ ఆల్మోస్ట్ ఇంకా సెలెక్టెడ్, 100% సెలెక్టెడ్. తను అగ్ని పరీక్ష షోలో టాస్క్లు ఆడి తను కన్ఫామ్ అయిపోయింది. ఇంకా బిగ్ బాస్లోకి అడుగు పెట్టేయబోతా ఉంది. అంటే టాస్కులు గెలిచి ఆల్మోస్ట్ ఫస్ట్ కామనర్గా బిగ్ బాస్ 10లోకి అడుగు పెట్టబోతా ఉంది. అడుగు పెట్టిందంటే తను కూడా ఇంకా సెలబ్రిటీనే. సో ఫస్ట్ పర్సన్ ఝాన్సీ. సో ఇంకా సెకండ్, ఇప్పుడు సెలబ్రిటీల గురించి మాట్లాడుకుందాం. అంటే కామనర్ లిస్ట్లో వచ్చి సెలబ్రిటీ కాకుండా నార్మల్ సెలబ్రిటీలు మాట్లాడుకుందాం. సో అందులో ఫస్ట్ సెలెక్ట్ అయింది, మీ అందరికీ ఫస్ట్ నుంచే చెప్తాను ఎవరు ఏంటనేది. సో రామ్ ప్రసాద్. సో రామ్ ప్రసాద్ వచ్చేసి ఫస్ట్ సెలబ్రిటీ కంటెస్టెంట్ సైన్ చేసింది రామ్ ప్రసాద్ జబర్దస్త్ నుంచి. తను వస్తే ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఆటో పంచెస్ అన్నీ సూపర్ ఉంటాయి. తనకి ర్యాపోగా ఇంకో వ్యక్తి కూడా ఉన్నారు. ఆ వ్యక్తి గురించి కూడా మాట్లాడతాను. ఎవరు అంటే జబర్దస్త్ నరేష్, సెకండ్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ జబర్దస్త్ నరేష్. సో రామ్ ప్రసాద్ అన్నకి ప్లస్ జబర్దస్త్ నరేష్కి ఇద్దరికి ర్యాపో సూపర్ ఉంటుంది. ఇంకా కామెడీ పండించబోతా ఉన్నారని నాకు అనిపిస్తూ ఉంది. ఇప్పటివరకు మీరు చూసిన కామనర్స్ అంతా వైల్డ్ ఉంటారు, కానీ ఇప్పుడు వచ్చే సెలబ్రిటీ కంటెస్టెంట్లు అంతా ఫ్లవర్స్ అండ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అంత ఫైర్ నాకైతే కనపడదు. బట్ వాళ్ళ లుకింగ్స్ అలా కనపడినా కూడా నాకు తెలిసి అంత వైల్డ్గా బిహేవ్ చేయరు అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఎంత వైల్డ్గా బిహేవ్ చేస్తే కామనర్సే విన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా తెలుసు. సో అలా సెకండ్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ జబర్దస్త్ నరేష్. అండ్ థర్డ్ వచ్చేసి సుహాసిని గారు. మీ అందరికీ తెలిసిందే సుహాసిని గారు ఎన్ని సీజన్ నుంచి రావాలి అని రూమర్లు వస్తూ ఫైనల్లీ ఆవిడ కన్ఫర్మ్ అయిపోయారు. సో ఆవిడ బిగ్ బాస్ సీజన్ 10లోకి అడగబెట్టబోతా ఉన్నారు, థర్డ్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్. ఆవిడ వస్తే కూడా కొంచెం యాక్టివ్నెస్ హైపర్నెస్కి తోడైపోయి మొత్తం అందరినీ తినేస్తుంది. అంటే ఐ మీన్ అందరితో ఆర్గ్యుమెంట్ పెట్టేసుకుంటుందని అనుకుంటా ఉన్నా. ఫ్రెండ్షిప్ చేస్తుందో చేయలేదో నాకు అయితే తెలియదు, కామనర్స్తో కానీ వచ్చే సెలబ్రిటీలతో కానీ సీరియల్ బ్యాచ్ అయితే రాబోతా ఉంది. ఒక సీజన్లో స్టార్ మా బ్యాచ్ అన్న ప్రతిసారి పేరు పడిపోయింది. ఈ సీజన్లో స్టార్ మా బ్యాచ్ రాబోతా ఉంది నిజంగా, సీరియల్ బ్యాచ్. మళ్ళీ వాళ్ళు కలిసి ఉంటారా విడిపోతారో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ప్రస్తుతానికైతే కన్ఫామ్ అయిపోయిన కంటెస్టెంట్ సుహాసిని గారు. అండ్ ఫోర్త్ వచ్చేసి యాంకర్ వర్షిని. సో వర్షిని మీ అందరికీ తెలిసే ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉంది, యాంకరింగ్ చేస్తూ ఉంది, షోలు చేస్తూ ఉంది, మోడలింగ్ అటు సైడ్ సినిమాలలో అది కూడా చేస్తూ ఉంది. బట్ ఆవిడ కూడా లాస్ట్ సీజన్లో ఇంట్రెస్ట్ చూపించింది, కానీ లాస్ట్ సీజన్లో అగ్ని పరీక్ష అనే షో రావడం వల్ల ఆవిడ సెలబ్రిటీ కంటెస్టెంట్ల లిస్టు తక్కువ అవడం వల్ల ఆవిడ రాలేకపోయింది. బట్ ఈసారి మాత్రం కన్ఫామ్ అయిపోయింది ఫోర్త్ పర్సన్గా. సో అలా ఆవిడ ఫోర్త్ పర్సన్గా కన్ఫామ్ అయిపోయింది వర్షిని గారు. ఫిఫ్త్ వచ్చేసి టెంపర్ వంశీ. ఈయన మూవీలలో ఉంటారు. ఈయన కూడా లైక్ వన్ ఆఫ్ ది విలన్గా ఉన్న క్యారెక్టర్ నుంచి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ మేట్ అయితే అవ్వబోతా ఉన్నారు. బిగ్ బాస్ హౌస్లో ఆయన ఎలా ఉంటారు, ఆయన పర్సనాలిటీ, ఆయన బాడీ, ఆయన హైట్, సో ఆయనకు తగినట్టు ఇట్లా మన అగ్ని పరీక్ష కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. లేదు అగ్ని పరీక్ష నుంచే కాదు, సెలబ్రిటీల నుంచి కూడా కొంతమంది బాడీ బిల్డింగ్స్, హైట్, పర్సనాలిటీ వాళ్ళు కూడా వస్తున్నారు. సో ఈసారి గట్టి పోటీ బాయ్స్లో ఉండబోతా ఉంది అనుకుంటున్నా. దట్టు గర్ల్స్లో కూడా ఈసారి చించి పడేసే కాంపిటీషన్ జరుగుతూ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే అగ్ని పరీక్ష నుంచి వస్తా ఉన్న లేడీస్ ఆడోళ్ళు కాదు, ఆడ కత్తులు నిజంగా నరికేస్తారు ఒక్కొక్కరిని. అమ్మాయిలు ఏముండదు, చించి పాడుదొబ్బడమే అలా ఉంటుంది. ఇంకా మీరు ఫుల్ మీల్స్ తింటారు, ఫుల్ మసాలా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్, జోకులు, ఫైట్లు, ఆర్గ్యుమెంట్లు. ముందే అగ్ని పరీక్ష సీజన్ 1 చూశారు, కామనర్స్ ఎంత ఆర్గ్యుమెంట్లు చేశారు, ఎలాంటి నోరు పడేసుకున్నారు అని చెప్పేసి, బ్యాడ్ నేమ్ తెప్పించారని చెప్పేసి. ఈసారి వాళ్ళు బ్యాడ్ నేమ్ తెప్పిస్తారా, గుడ్ నేమ్ తెప్పిస్తారా, సెలబ్రిటీలు డామినేట్ చేస్తారా, లేకపోతే సెలబ్రిటీలే వీళ్ళని డామినేట్ చేస్తారని తెలుస్తుంది. నాకు తెలిసినందులో అగ్ని పరీక్ష వాళ్ళే మోస్ట్లీ డామినేట్ చేస్తారని నేను అనుకుంటా ఉన్నా. సో అలా ఫిఫ్త్ కన్ఫామ్ అయింది అయితే టెంపర్ వంశీ గారు. అండ్ సిక్స్త్ వచ్చేసి అదిత్.
ఈయన కూడా మూవీస్లో కొంతమంది చూసే ఉంటారు, అక్కడక్కడ మూవీస్ తీశారు ఈయన కూడా. సో ఈషా మూవీ సంథింగ్ ఆయన ఉన్నారనమాట, వన్ ఆఫ్ ది యాక్టర్గా. సో ఆయన కూడా రాబోతా ఉన్నారు 6th కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్గా. ఈయన కూడా మేల్ కంటెస్టెంట్లో కొంచెం కామన్ కూల్ అని చెప్పేసి వింటా ఉన్నా. బట్ బిగ్ బాస్ హౌస్లో ఎలా బిహేవ్ చేస్తారు, బిగ్ బాస్ హౌస్లో ఎలా ఆయన మాటల్ని కావచ్చు, ఆయన చేతల్ని కావచ్చు, ఆయన గేమ్స్ని కావచ్చు ఎలా ప్రొజెక్ట్ చేస్తారు అనేది చూడాలి. అలా 6th కంటెస్టెంట్గా అజిత్ గారు. అండ్ 7th వచ్చేసి అసలు నేను ఇది ఎక్స్పెక్ట్ చేయాల. ఈవిడ సౌందర్య గారు జీ తెలుగులో సీరియల్స్లో ఉంటారు. బట్ ఆవిడకి రావాలని ఎంత కోరిక ఉన్నా కూడా కొంచెం వాళ్ళ సీరియల్స్ మేనేజ్మెంట్ కొంచెం ఆపుతా ఉందంట తనని. సో సీరియల్స్ పెండింగ్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పేసి. సో ఆవిడ ఆ కారణం వల్ల రాలేకపోతుంది. ఆవిడకి రీప్లేస్గా సో ఇంకో యాక్ట్రెస్ అయితే ఉండబోతా ఉన్నారు, చైత్ర. సో ఈవిడ కూడా చాలా బ్యూటిఫుల్గా, చాలా పొలైట్గా, చాలా పద్ధతిగా మాట్లాడతారు. ఇంకా మీకు ఒక సీనియర్ యాక్టర్ కావాలి అన్నప్పుడు ఈవిడ మంచి ఆ పొజిషన్లో వస్తూ ఉన్నారని నేను అనుకుంటా ఉన్నా. సో ఈవిడ అక్కలాగా లేకపోతే తమ్ముళ్ళకి ఒక లీడర్ లాగా, లేకపోతే లేడీస్కి ఒక పెద్ద దిక్కులాగా ఉంటుందని నేను అనుకుంటా ఉన్నా. మరి చూడాలి. అంటే అలాంటి పర్సనాలిటీ ఉన్న వ్యక్తి అన్నమాట చైత్ర గారు. సో ఈవిడ వస్తూ ఉన్నారు సౌందర్య గారి ప్లేస్లో. అలా 7th కంటెస్టెంట్ ఈవిడ. అండ్ 8th వచ్చేసి ముఖేష్ గౌడ. ఈయన సీరియల్స్లో చాలా ఫేమస్. ఈయన కూడా వస్తే వారు వన్ సైడ్ అయిపోతుందని చాలా మంది అంటా ఉన్నారు. ఈయనకు కూడా చాలా ఫ్యాన్స్ ఉన్నారు. దట్ ఈయన చాలామంది ఏంటంటే అటుపోయిన సీజన్ కర్ణాటక నుంచి కన్నడ యాక్టర్స్ని ఎందుకు తీసుకొస్తారు, తెలుగు వాళ్ళని తీసుకురావచ్చు కదా అది అని చెప్పేసి చాలా మాట్లాంటారు. సో మేబీ ఈయన వచ్చిన తర్వాత కూడా అది ఏమన్నా తీసుకొని వస్తారా ఆ బ్యారీస్, అంటే కన్నడ వాళ్ళు తెలుగు వాళ్ళు అని చెప్పేసి. ఎందుకంటే ఈయన మోస్ట్లీ కన్నడ ఆయన. సో ఈయన తెలుగు సీరియల్స్లో బాగా ఫేమస్ కాబట్టి మేబీ ఆ బ్యారీస్ ఏమన్నా తెలుగోడికి కన్నడ ఓడికి అని చెప్పేసి మళ్ళీ ఏమైనా వస్తుందని చూడాలి. సో అలా 8th పర్సన్ వచ్చేసి ముఖేష్ గారు. అండ్ 9th వచ్చేసి వినాయకుడు మూవీలో మీకు అందరికీ తెలిసిందే. సో ఆయన కూడా వస్తూ ఉన్నారంట 9th కంటెస్టెంట్, 9th కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్. సో ఆయన కూడా ఇప్పుడు ప్రస్తుతానికి సో మనకి శివాజీ అండ్ శివబాలాజీ గారు, శివాజీ ఇట్లా పెద్దవాళ్ళందరూ ఎట్లుంటారో మగోళ్ళల్లో, సో అలా ఈయన కూడా ఒక పెద్ద దిక్కు రావాలని చెప్పేసి క్యారెక్టర్లో తీసుకొని వస్తూ ఉన్నారని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా. సో ఇలా 9th పర్సన్గా ఈయన కూడా సెలెక్ట్ అయిపోయారు కన్ఫర్మ్డ్గా. అండ్ 10th వచ్చేసి సీరత్ కపూర్ అని చెప్పేసి ఈవిడ. అసలు బిగ్ బాస్ నేను రావట్లేదు అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ కూడా పెట్టేసిందంట డైరెక్ట్. అంటే ఈవిడకి బిగ్ బాస్కి కొన్ని డీల్స్ జరుగుతూ ఉన్నాయి పేమెంట్ విషయంలో. ఈవిడ వస్తే ఎలా ఉంటుందంటే ఇంకా అబ్బాయిలు ఆవిడ చుట్టూ తిరగాలి అనే టైప్లో ఉంటుంది. అంటే ఇంకా అట్లాంటి పర్సనాలిటీ ఉన్న వ్యక్తి అన్నమాట. సో ఇంకా బోల్డ్గా ఉంటుంది, బోల్డ్గా మాట్లాడుతుంది, బోల్డ్గా గేమ్ ఆడుతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ బోల్డ్. సో ఆవిడ ఉన్నంత వరకు అబ్బాయిలు ఆవిడ చుట్టే ఉంటారని చెప్పేసి నేను అనుకుంటాను. దట్టు ఆవిడ జిమ్ బాగా పర్సనాలిటీ మెయింటైన్ చేస్తుంది. దట్టు ఇఫ్ ఇట్ ఇన్ కేస్ మన వాళ్ళు అగ్ని పరీక్ష నుంచి కొంతమంది ఉన్నారు, సెలబ్రిటీల నుంచి కొంతమంది వస్తారు, ఎలా కనెక్ట్ అవుతారు, ఎలా మింగిల్ అవుతారు, ఎలా వాళ్ళని పరిచయాలు చేసుకుంటారు, ఎవరెవరు ఫ్రెండ్స్ అవుతారని చూడాలి. ఈ 10 మెంబర్సే కాకుండా ఇంకో 7 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు కన్ఫర్మ్ అయ్యేది ఉంది. అండ్ కావ్యశ్రీ గారు కూడా చాలా హోల్డ్లో ఉన్నారు. ఆవిడ తీసుకోవడానికి బిగ్ బాస్ ఎంత ట్రై చేస్తా ఉన్నా కూడా ఆవిడకి యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అంటే సమ్ సీరియల్స్ ఉన్నాయి, ఆవిడకి పేమెంట్ విషయంలో సమ్ XYZ ఏదైతే పాస్ట్ ఫ్యూ ఇయర్స్లో తనకి జరిగిన ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని కొంచెం హోల్డ్లో ఉన్నారు. సో చూడాలి. మిగతా 7 మెంబర్స్ నుంచి ఎంటర్టైన్మెంట్ నుంచి కూడా ఇంకా తీసుకురావాలనుకుంటా ఉన్నారు, ఒక్కొక్కరు ఒక క్యారెక్టర్ నుంచి. సో ఎండ్ ఆఫ్ ది డే మనకి అగ్ని పరీక్ష నుంచి ఒక 8 మెంబర్స్ అన్న వస్తారు, వైల్డ్ కార్డ్స్ అవి ఇవి కలుపుకొని. సో అగ్ని పరీక్ష నుంచి కాకుండా సెలబ్రిటీ నుంచి ఒక 17 మెంబర్స్ అట్లా తీసుకుంటే ఓవరాల్గా 24-25 మెంబర్స్ని. సో చూద్దాం ఈసారి బిగ్ బాస్ ఎలా ఉండబోతా ఉందంటే సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్. అలా కాకుండా సెలబ్రిటీ బ్యాచ్ వర్సెస్ కామనర్స్ బ్యాచ్ రెండు కలిసి ఆడతాయా, రెండు ఇంక్లూడ్ అయ్యి ఆడతాయా, విడగొడతారా, కలిపేస్తారా, సెలబ్రిటీలు కామనర్స్లోకి వెళ్తారా, కామనర్స్ సెలబ్రిటీలోకి వెళ్తారా చూడాలి. ఈసారి వెరైటీస్ చాలా ఉండబోతా ఉన్నాయంటే, ఎందుకంటే దశావతారం అని చెప్పేసి నాగార్జున గారు అంత ఎలివేషన్ ఇచ్చిన తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు లేదు. అండ్ ఒక్కొక్క రుచి ఒక్కొక్క టేస్ట్లో ఒక్కొక్క థీమ్లో చూపిస్తారంట. సో చూడాలి ఎలా చూపిస్తారు ఏందనేది. ఒక్కొక్క రోజు ఒక థీమ్ పెడతారా, లేకపోతే బిగ్ బాస్ మొత్తం ఒకటే థీమ్లో పెట్టి అందరినీ దశావతారాలు అని చెప్పేసి జోడీలు చేస్తారా తెలియదు. సో చూడాలి మొత్తానికి ఏం జరుగుతుంది అనేది. దీనికి సంబంధించి ఇంకా సెలబ్రిటీ కంటెస్టెంట్లు అయితే రాబోతా ఉన్నారు. దట్టు ఝాన్సీ కూడా కన్ఫర్మ్డ్ అయిపోయింది బిగ్ బాస్ సీజన్ 10లోకి, కామనర్ నుంచి వచ్చిన కంటెస్టెంట్. సో ఇంకా చూడాలి. లేట్ చేయకుండా ఈ వీడియో మీరు చూసారు కాబట్టి బిగ్ బాస్ కోసం కూడా ఎంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఇప్పుడు పెట్టిన సెలబ్రిటీ నేమ్స్ నుంచి ఎవరు మీకు బెస్ట్ అనిపించింది, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా వస్తే బాగుంటుందని మీరు అనుకుంటా ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఝాన్సీ కామనర్ కంటెస్టెంట్స్ నుంచి రావడం మీకు ఎలా అనిపించిందో, ఎలాంటి ఒపీనియన్ వచ్చింది, అంటే తను
100% ఎఫెక్ట్ పెట్టి వచ్చింది అనుకుంటారా, లేకపోతే ఝాన్సీ నిజంగా డిజర్వ్ అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు కింద కామెంట్ చేయండి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం, ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ కోసం, ఇలాంటి కన్ఫర్మేషన్ 100% అప్డేట్స్ కోసం మన మిస్టర్ పండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అన్నపూర్ణ షూటింగ్ అప్డేట్స్ గురించి, గ్రాండ్ ఫినాలే అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ టేక్ కేర్, బాయ్.